అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. చూడండి, మన ఇంటి వంట అని చెప్పేసి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? జీడిపప్పు అండి. ఇవి స్వచ్ఛమైన జీడిపప్పు అని చెప్పి అక్కడ జీడికాయలు కాల్చి మనకు అమ్ముతుంటే తీసుకున్నాం మేము అక్కడ. చూడండి, వాటిని ఇవన్నా కొంచెం పర్వాలేదు. 2 ప్యాకెట్లలో ఇదిగోండి, ఇవి కొంచెం వచ్చినాయి మంచిగా. అసలు ఎన్ని పాడైపోయినాయి చూడండి. చాలా బాధ వేస్తుంది అసలుకి. అన్ని డబ్బులు పెట్టేసి వాళ్ళకి మనం ఇలాగా అయినాయి అని. కానీ అక్కడ మనకు చూపిస్తుంది అన్నీ మంచిగా చూపిస్తున్నారు, మన ముందు మంచిగా కొడుతున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు. కానీ ప్యాకింగ్ చేసి అమ్మే కాడ తేడా వచ్చేసింది అన్నమాట. ఆ ఒక్క చాట మిస్ అయ్యాం మేము. లేకపోతే మాకు పెట్టినవి, మాకు చూపించినవి అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ మోసపోయి తీసుకుంటే ఇంటికి వచ్చాక ఇటు పరిస్థితి ఇలా ఉంది. అవి కూడా మా చిన్నయ్య కోసం, నా చిన్న మనవడి కోసం. వాడికి ఇష్టం జీడిపప్పు. వాళ్ళ నాయనమ్మని చెంగు పట్టుకొని లాక్కెళ్ళి జీడిపప్పు పెట్టమంటాడు. అక్కడికి వెళ్తే మొన్న చూశాను. అందుకని చెప్పి వాడికి ఇష్టం అని చెప్పేసి 5 ప్యాకెట్లు తీసుకుంటే చూడండి ఎన్నుండయో ఇవి. మరి మా అమ్మాయి దగ్గర 2 ప్యాకెట్లు ఎట్టుండయో తెలియదు, కానీ నా దగ్గర అయితే 3 ప్యాకెట్లకి ఇవి మంచివి వచ్చినాయి. ఇవన్నీ పోయినాయి. ఇన్ని పోయినాయి అంటే ఎవరికైనా బాధ ఏదంటారా? వేసిద్ది, మరి ఏం చేద్దాం, తప్పదు కదా. అలాగే ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మటుకి మంచిగా ఇచ్చారు, చూశారని చెప్పేసి తీసుకోవద్దు మీరు. కొంచెం మన దూరమైనా పర్వాలేదు, మనం మంచిగా ఉన్న చోట తెచ్చుకుంటే చాలు. దొరకకుండలు నూనెపడి పరిగెత్తితే ఇంతే ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉంటే బెల్ కొట్టి మీరు లైక్ చేస్తే నా వీడియోలు కొంతమందికి షేర్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.